మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను ఏ విధంగా నీకు సహాయపడగలను? ఏంటో ప్రేమ్, ఈ మధ్య ఒంట్లో కాస్త నీరసంగా ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా ఆందోళనగా ఉంటుంది. ఎందుకంటావు ప్రేమ్? తోడిలే కనుకుంటా. మా అమ్మి నాకు తోడుగా ఉండదు కదా ప్రేమ్. ఆడతోడు కాదు కన్యా, మరి మగతోడు. నీకు నాలాంటి మగతోడుంటేనే నీ మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఓ ప్రేమ్, నాకు సిగ్గేస్తుంది. నువ్వు అలా సిగ్గుపడుతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నీ కోసం చచ్చిపోవాలనిపిస్తుంది కన్యా. నాకు ఒంట్లో ఏమై ఉండదో ఏమో, కొంచెం చెక్ చేస్తావా? కన్యా, నీకేం ప్రాబ్లం లేదు, అంత బానే ఉంది. అప్పుడే నా చెయ్యి వదిలేస్తావా ప్రేమ్? ఇంకాసేపు పట్టుకుని చూడొచ్చు కదా. కాసేపేటి కన్యా, లైఫ్ లాంగ్ నీ చేయిని ఇలానే పట్టుకుని ఉంటాను, నువ్వు ఒప్పుకోవాలంతే. ముద్దు పెట్టనా కన్యా? అమ్మో, నాకు భయం. ఏం కాదులే కన్యా, ఒక్క ముద్దు. వద్దు, ఒక్క ముద్దే. వద్దు వద్దు. ఏంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా రూమ్ దగ్గర నీకేం పని? ఏం లేదు బామ్మగారు, ఏటుగా వెళ్తూ ఏదో గుర్తొచ్చి ఆగి ఆలోచిస్తున్నాను. అవును, మీరేంటిలా వచ్చారు? డాక్టర్ కోసం వచ్చారా? డాక్టర్ ఇందాకే ఇటువైపు వెళ్ళారు. వెళ్ళండి. డాక్టర్ ఎటెళ్తే నాకేంటే, నేను నా గదిలోకి వెళ్ళాలి. బంగారు, ఏంటే నీ గోలా? వెళ్తుంటే ఆపుతావేంటి? అది బామ్మగారు, ఏమే సంజ, నువ్వేం చేస్తున్నావే నా రూమ్ లో? అంటే బామ్మాది అడుగుతుంటే మాట్లాడవేంటే? ఓ, దొంగతనం చేయడానికి వచ్చావటే? అయినా నీకు ఇదేం పాడు బుద్ధే? రావే, నీ సంగతి చెప్తాను. రావే, రావే, మర్యాదగా రా. రావే చంద్ర, రావే సింధు, యశో, దాము, చంద్ర, రండ్రా, అందరు రండి. రండ్రా. అమ్మా, ఏమైంది అత్తయ్య?
ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? ఏమైందా? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదే. ఏమైందమ్మా? ఈ సంధ్య దొంగతనంగా నా గదిలోకి దూరి నా బ్యాగు సూట్ కేసు ఓపెన్ చేసి నా నగలు కాజేయాలని చూసింది. కన్యా, బామ్మ ఎందుకు అరుస్తుంది? హాల్లో ఏదో గొడవ అవుతున్నట్టుంది. అవును ప్రేమ్, చూద్దాం పదా. పద. ఏమే సంధ్య, మా అత్తయ్య గారు చెప్పేది నిజమా? నువ్వు అత్తయ్య గారి రూమ్ లోకి వెళ్ళావా? ఎల్లుండవద్దా? అయితే మా అమ్మ చెప్పింది నిజమే అన్నమాట. భాగ్యం నగలు దొంగతనం చేయాలని చూస్తావా? సిగ్గులేదా నీకు? పోనీల పాపమని ఇంట్లో ఉండిస్తే మా ఇంటికే కన్నం వేయాలని చూస్తావా? మయమ్మి హెల్త్ రిపోర్ట్స్ ఎదుగుతూ బామ్మకు దొరికిపోయినట్టుండాది. నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను దాము, వీళ్ళ బుద్ధి మంచిది కాదు, వీళ్ళు ఇంట్లో వద్దు అని. నువ్వే నా మాట విన్నావా? ఇప్పుడు మా అమ్మ నగలు దొంగతనం చేయాలని చూసింది. రేపు మన ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తారు. దొంగల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఛే, లేదు చంద్రమామ, నేను దొంగని కాదు. నేను దొంగతనం చేయడానికి మామగారి రూమ్ లోకి వెళ్ళలేదు. మరెందుకు మా భాగ్యం రూమ్ లోకి వెళ్ళావు? ఆ రూమ్ లో నీకేం పని? అది చెప్పు సంధ్య, ఆ రూమ్ లో నీకేం పని? అది మాట్లాడవేంటే? ఇంకేం మాట్లాడుతుందమ్మా? దొంగ దొరికిపోయింది కదా. ఈ సంధ్య దొంగతనానికి నా రూములోకి వచ్చినప్పుడు ఈ మధు కూడా నా రూమ్ బయటే ఉంది. అంటే భాగ్యం వీళ్ళిద్దరూ కావాలని నీ రూమ్ లో ఏదో చెయ్యాలనే ప్లాన్ చేశారు. లేదు 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 లేదు. సంధ్య బామ్మగారి రూమ్ లోకి వెళ్ళటానికి నాకు ఎలాంటి సంబంధము లేదు. ఇదేంది మధు ఎట్ట ప్లేట్ పిరాయించి మా అమ్మ నిరికించేసుండదే. నీకు ఏ సంబంధం లేనప్పుడు మా భాగ్యం రూమ్ బయట నువ్వెందుకు ఉండాల్సొచ్చింది? అది అంటే ఎవరైనా వస్తున్నారా లేదా, వస్తే రూమ్ లో ఉన్న సంధ్యకి చెప్పడానికే రూమ్ బయట కాపలా కాస్తున్నావు కదా. నేను కాపలా కాడమేంటి? నేను నా రూమ్ లోకి వెళ్తూ ఏదో గుర్తుకొచ్చి ఆలోచిస్తూ ఒక నిమిషం అక్కడ ఆగాను. అదే టైంలో బామ్మగారు వచ్చారు, అంతే. బామ్మ, మధు చాలా మంచిది. ఈ సంధ్యలాగా తినికేం చెడు బుద్ధులు లేవు. ఈ మధు సంధ్య కలిసి ఏదో ప్లాన్ వేసి అత్తయ్యకి దొరికిపోయినట్టున్నారు. ఇప్పుడు వీళ్ళని ఎలా కాపాడాలి? నేను చెప్తున్నాను కదా బామ్మగారు, ఈ తల్లి కూతుర్లే దరిది దొంగ బుద్ధి. ఎదుటి వాళ్ళ సొమ్మంటే తెగ ఆశపడతారు.